ఇద్దరు ఓటమెరుగని నేతలే, ఎదురు దెబ్బలు తగినా వెనక్కి తగ్గని ధీరులే. అందుకే ఆ ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5 సార్లు గెలిచిన గొట్టిపాటికి హ్యాట్రిక్ కొట్టిన స్వామికి ప్రమోషన్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. ఓటమెరుగని నాయకులు, ఏపీ కేబినెట్ లో మంత్రులు. ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు, శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను, గొట్టిపాటి రవికుమార్ అనే నేను. ఒకరు ఓసీ, ఒకరు ఎస్సీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓటమెరుగని నేతలకు కేబినెట్ లో చోటు లభించింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 సీట్లు గెలుచుకుంది టీడీపీ. మిగిలిన 2 నియోజకవర్గాలను స్వల్ప మెజారిటీతో దక్కించుకుంది వైసీపీ. వైసీపీ కంచుకోట అయిన ఒంగోలు పార్లమెంట్ స్థానంలోనూ 25 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. ఉమ్మడి జిల్లాలో బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలతో పాటు బాపట్ల ఎంపీ సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గతంలో ఒంగోలులో జరిగిన మహానాడులో, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉమ్మడి జిల్లాల్లో కలిసికట్టుగా పనిచేసిన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలను కలుపుకొని సమన్వయంతో పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొంటూ పార్టీకి అండగా నిలబడ్డ నేతలకు పెద్దపీట వేశారు పార్టీ అధినేత. సవాళ్లను ఎదుర్కొంటూ అందరినీ సమన్వయం చేయడంలో చూపించిన తెగువతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు మంత్రిగా అవకాశమిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానానికి చేదోడు వాల్దోడుగా ఉంటూ గొట్టిపాటి ప్రభావితం చేయగలిగారని భావిస్తున్నారు. పార్టీ ఏదైనా వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తూ వచ్చారు గొట్టిపాటి. కాంగ్రెస్ నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి 1 సారి, టీడీపీ నుంచి 2 సార్లు విజయం సాధించారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క గొట్టిపాటి రవికుమార్కే సాధ్యమైంది. 2004లో రాజకీయ రంగప్రవేశం చేసిన గొట్టిపాటి రవికుమార్ తొలిసారి మార్టూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల వారీగా పునర్విభజనలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి అద్దంకి నుంచి పోటీ చేసి 3వ సారి గెలిచారు గొట్టిపాటి. ఆ తర్వాత టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి వరుసగా 2019, 2024 ఎన్నికల్లో వరుసగా విజయకేతనం ఎగురవేశారు. ఏ విధంగా చూసుకున్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కే మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని అంతా ముందే ఊహించారు. దానికి తగ్గట్టే చంద్రబాబు కేబినెట్ లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సముచిత స్థానం దక్కింది. గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేతను చూపుతానని. ప్రకాశం జిల్లా నుంచి 2వ మంత్రిగా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఎస్సీ రిజర్వ్డ్ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి. డాక్టర్ వృత్తిలో ఉంటూ 2014లో రాజకీయ రంగప్రవేశం చేసిన స్వామి టీడీపీ నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచే వరుసగా 2019, 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వామిపై దాడి జరిగినంత పనైంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వీరాంజనేయ స్వామికి చంద్రబాబు, లోకేష్ల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. దీంతో దళిత వర్గం నుంచి స్వామికి కూటమి ప్రభుత్వంలో ఈసారి మంత్రి పదవి లభించింది. శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని